నేను మీ అరవింద్ ఆరో ఆర్గానిక్ యూట్యూబ్ ఛానల్కు మీకు స్వాగతము. ఈరోజు మనకు కేవికేర్ నుంచి మన సైంటిస్ట్ ప్లాంట్ ప్రొటెక్షన్ సైంటిస్ట్ మేడం వచ్చారు ఇక్కడ విజిట్ చేయడానికి. అయితే మేడం మన దగ్గర అంతా చుట్టూ చూసిర్రు. అయితే ఇప్పుడు మేడం అనేది వారి యొక్క అనుభవం అనేది ఇప్పుడు మీతో షేర్ చేసుకుంటారు. మా పొలంలో మేడం ఏం చూసారు, మేము చేసే విధానం ఏందనేది మేడం కొత్త ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. ఇప్పుడు మేడం మీతో షేర్ చేస్తారు. చెప్పండి. నమస్తే అండి, నా పేరు డాక్టర్ ఎన్ స్నేహలత. నేను కృషి విజ్ఞాన కేంద్రంలో డిడిఎస్ కృషి విజ్ఞాన కేంద్రంలో సస్యరక్షణ శాస్త్రవేత్తగా చేస్తున్నాను. ఈరోజు అరవింద్ గారి పొలంకి రావడం జరిగింది. ఈ పొలం అంటే ఆయన ముందు వ్యవసాయం చేసినాడు, తర్వాత ఎగ్జామ్స్ కోసం అని చదువుకున్నాడు, మళ్ళీ తర్వాత నాకు వ్యవసాయమే నచ్చుతుంది అన్నట్టు మళ్ళీ ఒక ప్యాషన్తో మళ్ళీ వ్యవసాయంకి తిరిగి రావడం అనేది జరిగింది. ఈ సంవత్సరం ఆయన చాలా అనుభవంతో కొన్ని యూట్యూబ్లో చూస్తూ అట్లా తనకున్న జ్ఞానంతో బుక్లలో చదువుతూ ఏది వేస్తే బాగుంటుంది, ఎట్లా టెక్నాలజీని ఉపయోగించుకొని ముందుకెళ్తే బాగుంటుందన్న ఉద్దేశంతో తను గ్రాఫ్టెడ్ బ్రింజాల్, గ్రాఫ్టెడ్ టొమాటో అనేది కల్టివేట్ చేయడం జరిగింది. అంటే ఆ చేసిన పద్ధతి కూడా చేసిన వాటిలలో ఇప్పుడు గ్రాఫ్టెడ్ బ్రింజాల్, దాంతోపాటు చిల్లీ పంట వేయడము, చుట్టూ ఆముదం పంట వేసుకోవడము ఎర్ర పంటగా పనిచేస్తుంది కాబట్టి, అట్లనే అదే గ్రాఫ్టెడ్ బ్రింజాల్లో లలిత ఇంకా రూట్ స్టాక్ ఈ రెండింటితో తయారు చేసిన ఆ బ్రింజాల్ని నాటుకొని దాంతో పాటుగా మనకి గోరుచిక్కుడు వేయడము, తర్వాత పెసర్లు వేయడము, దాంతో చిల్లి పంట వేసుకోవడము, చుట్టూ మనకు వచ్చేసి జొన్న పంట వేయడము, ఇట్లా అంటే ఒక కంచె పంటలాగా అంటే కలిపి పంటలు వేసుకుంటూ ఎర్ర పంటలు వేసుకుంటూ ఇట్లా మొత్తము ఒక మిక్స్డ్ క్రాపింగ్ సిస్టమ్ అనేది ఫాలో అవుతున్నారు. అట్లనే నబార్డ్ వారి సహకారంతో షెడ్ ఏదైతే నిర్మించారో దాంట్లో కూడా గ్రాఫ్టెడ్ టొమాటో సాగుతో చేసినది, ఇంకొకటి దాంతో పాటు బెబ్బర్లు వేయడం ఒకటి, దాంతో పాటుగా ఇంకో బీర్నీస్, ఈ 3 పంటలు కూడా వేయడం జరిగింది. అవి ఎందుకు అని అంటే టొమాటోలో ఎక్కువ మనకి రసం పీల్చే పురుగులు ఎక్కువగా ఆశిస్తూ ఉంటాయి. అయితే ఈ బీర్నీస్ ఇట్లాంటి పంటలు ఏంటంటే మనకి ఏవైతే మాంసాహారి పురుగులు అంటే ఈ తెల్లదోమ కావచ్చు, ఈ పచ్చదోమ పేనుని తినే ఇట్లాంటి మాంసాహారి పురుగులు అనేవి ఇట్లాంటి బీర్నీస్ పంటలలో ఉత్పత్తి అనేది జరుగుతూ ఉంటుంది. అట్లా ఆయన ఆ చదువు ఆ అనుభవంతో ఇలా కలిపి పంటలు ఏ విధంగా వేస్తే మన పంటను కాపాడుకోవచ్చు అన్న విధంలో ఆయన సాగు చేయడం అనేది జరిగింది. వీటితో పాటుగా ఆయన ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే ఇవన్నీ డబ్బాలు ఏవైతే డ్రమ్స్ ఉన్నాయో వీటిలో మొత్తం ఈయన 1 ఎకర్లో మొత్తం సేంద్రియ పద్ధతిలో సాగు చేయడం అనేది చేస్తున్నారు. అంటే ఈ సేంద్రియ పద్ధతిలో చూసుకున్నట్లయితే ఆయన ఒకటి వేస్ట్ డీకంపోజరు, తర్వాత ట్రైకోడర్మా మల్టిప్లికేషన్ చేయడము, తర్వాత మనకి బెవేరియా మల్టిప్లై చేయడము, తర్వాత దీంతో పాటు మెటరైజియము, దీంతో పాటుగా మళ్ళీ స్లర్రీ అని చెప్పేసి ఈ స్లర్రీలో మనకి ఏదైతే గోమూత్రము, తర్వాత ఆవు పెండ, నీరు, తర్వాత దీంతో పాటు ఈ కుసుమ కేక్ ఏదైతే ఉంటుందో ఇది వేసి కూడా ట్రై చేస్తున్నారు. అంటే న్యూట్రియన్స్ అనేవి ఎట్లా మనం మల్టిప్లై చేసుకోవచ్చు, డ్రిప్ సిస్టంలో ఎట్లా వదులుకుంటే దీని యొక్క శక్తి భూమిని కాపాడుకోవడమే కాకుండా కొత్త ఎదుగుదలకి ఎలా తోడ్పడుతుంది అనే విధంలో తను ప్రయత్నిస్తూ ఉన్నాడు. దీంతో పాటుగా ఈ ట్రైకోడర్మా వదలడంతో ఎలా మనము పంటను వేరుపుల్ల నుంచి మనకి సాయిల్ బోర్న్ ప్యాథోజన్స్ ఏవైతే వస్తే వాటి నుంచి కాపాడుకోవచ్చు అనే విధంని కూడా తెలుసుకొని వదలడం అనేది జరుగుతుంది. ఈ బెవేరియా వచ్చేసి మనకి అన్ని రకాల పంటలలో కూడా రసం పీల్చే పురుగులు ఎక్కువగా వస్తూ ఉంటాయి. వీటి కోసము దాన్ని మల్టిప్లై చేసుకొని పిచికారీ చేయడం అనేది జరుగుతుంది. అట్లా ఇన్ని రకాలుగా అంటే వేస్ట్ డీకంపోజర్ ఎదుగుదల కోసం ఇట్లా అన్ని రకాలుగా వాడుతూ సేంద్రియ వ్యవసాయంలో మొగ్గు చూపుతూ భూమిని, పర్యావరణాన్ని, పంటని, మన ఆరోగ్యాన్ని కాపాడుకోవాలనే విధంగా కృషి చేస్తున్న ఒక యువత ఆదర్శ రైతుగా మనము అరవింద్ గారిని చెప్పుకోవచ్చు. ఇట్లా 10 మంది రైతులు కూడా చూస్తూ ఇట్లా ఆదర్శంగా తీసుకొని అతన్ని కాంటాక్ట్ అవుతూ తెలుసుకోవాలని ఉన్న వాళ్ళకి కేవీకే సైంటిస్టులను కాంటాక్ట్ అవుతూ అలా తెలుసుకుంటూ ఇప్పుడు ఉన్న పరిస్థితులలో వ్యవసాయం చేయకపోతే కుదరదు కాబట్టి అందరం కూడా దీన్ని ముందుకు తీసుకెళ్తూ